Hi friends, నేను మీ Anil, మీరు చూస్తున్నారు Swathi Anil Tech Vlog. Friends, ఈ వీడియోలో POCO నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన POCO F5 మొబైల్ గురించి క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మొబైల్ని ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకొని వచ్చారు, ఎంత బడ్జెట్లో తీసుకొని వచ్చారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఈ మొబైల్ని తీసుకోవచ్చా లేదా అన్నది కూడా క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నాది ఒక్కటే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్తో తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్తో మనకి ఇండియాలో ఫస్ట్ టైం రావటం ఇదే మొదటి ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ యాంతుతో స్కోర్ చూసినట్లయితే దగ్గర 9,27,000 చేంజ్ అయితే చేసింది. మీరు స్నాప్డ్రాగన్ 8 Gen 1తో కంపేర్ చేసుకుంటే 5% మీకు తగ్గుతుంది. ఇందులో మీరు గేమ్ ఆడినా కానీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఈవెన్ BGMI అన్ని గ్రాఫిక్స్లో 60 FPS హ్యాండిల్ చేయగలదు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది. BGMI న్యూ స్టేట్ కూడా మనకి 90 FPS హ్యాండిల్ చేయగలదు. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇందులో జైరోస్కోప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. గేమింగ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 3725 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఏరియా. దీనిలో మీకు 14 లేయర్ గ్రాఫిక్ షీట్ కూడా ఉంటుంది. హెవీగా గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ మనకి కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది. గేమింగ్ పరంగా మాత్రం ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీకు అస్సలు ఉండవు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో మీకు కలుగుతుంది. ఇది 5G ప్రాసెసర్. ఇందులో మనకి 12 5G బ్యాండ్స్ని కూడా ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మీకు బెస్ట్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇది మీకు 10-bit ప్యానల్ కూడా కాదు, 12-bit ప్యానల్. ఈ డిస్ప్లేని వీళ్ళు ముద్దుగా ఇన్ఫినిటీ ప్రో డిస్ప్లే అని పిలుస్తున్నారు. ఈ డిస్ప్లే బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. బాటంలో కూడా చూడొచ్చు మీరు, కంప్లీట్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. బాటమ్ బెజల్స్ చూస్తే జస్ట్ 2.2 mm ఉంది. మొత్తం మీకు డిస్ప్లేనే కనిపిస్తుంది. ఇది మీకు HDR10+తో వస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. 12-bit ప్యానల్ అండ్ అడాప్టివ్ HDRతో కూడా వస్తుంది. నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీలో చూడొచ్చు, డాల్బీ విజన్ కంటెంట్ చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ మీరు హెచ్డీలో చూడొచ్చు. ఈ డిస్ప్లేలో ఇది తగ్గింది అని మాత్రం చెప్పలేరు. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఈవెన్ మనకి 1000 nits పీక్ బ్రైట్నెస్తో తీసుకొని వచ్చారు. మీరు డైరెక్ట్ సన్లైట్లోకి తీసుకెళ్ళినా చాలా బ్రైట్గా అయితే ఈ డిస్ప్లే కనిపిస్తుంది. అలాగే సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో తీసుకొని వచ్చారు. డాల్బీ ఆటమ్స్ ఉంటుంది, హీరిస్ ఆడియో ఉంటుంది, 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా మనకి బాటంలో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా డిస్ప్లే అండ్ సౌండ్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 MP OIS సపోర్ట్తో వస్తుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఉంటుంది. ఇందులో మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇందులో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. HDR ఆన్ చేసి మీరు ఫొటోస్ తీసుకోండి, చాలా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రైట్ షాట్స్ కూడా మనకి చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మనకి చాలా మంచి పిక్చర్స్ని అయితే మీరు పోర్ట్రైట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీస్ కూడా మనకి చాలా బాగా వస్తున్నాయి. బట్ లో లైట్లో మాత్రం కొంచెం నాయిస్ అయితే అనిపిస్తుంది. ఈవెన్ పోర్ట్రైట్ షాట్స్ కూడా ఫ్రంట్ సెల్ఫీ నుంచి చాలా బాగా తీసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కెమెరాల ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే స్లో మోషన్ వీడియో 1080 240 FPS వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వీడియో వచ్చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వర్క్ అవడం వల్ల వీడియో చాలా స్టేబుల్గా అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టర్బో చార్జర్ ఇది మీకు 45 minutesలోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈవెన్ మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది. మరీ హెవీ యూజర్ అయితే ఈవినింగ్కి మళ్ళీ ఇంకోసారి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సెన్సార్స్ కూడా అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. అండ్ మీకు దీనిలో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. IP53 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో తీసుకొని వచ్చారు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే MOA 14 మీద రన్ అవుతుంది. Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మీకు వస్తుంది. అలాగే మీకు 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. ఈ ఫోన్ మీకు MOA డైలర్తో వస్తుంది. మీరు గూగుల్ డైలర్ అయితే ఇందులో ఉండదు. MOA డైలర్తో రావడం వల్ల మీరు అవతల వ్యక్తితో కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వ్యక్తికి మీరు రికార్డింగ్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇది కూడా ఒక మంచి విషయం అని మాట్లాడుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5X ర్యామ్తో UFS 3.1 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు.
ఫాస్ట్ ర్యామ్ అండ్ ఫాస్ట్ స్టోరేజ్. ఇందులో 2 వేరియంట్స్తో ఈ మోడల్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వేరియంట్ 8GB 256GB అండ్ సెకండ్ వేరియంట్ 12GB 256GB. ఇవి రెండు కూడా మనకి 8GB వచ్చేసి దగ్గర 30,000 రూపాయల ప్రైస్లో లాంచ్ చేశారు అండ్ 12GB వచ్చేసి 34,000 రూపాయల ప్రైస్లో అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి SD కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అందువల్ల మీరు 2 వేరియంట్స్ కూడా మనకి 256GBని అయితే ఇంక్లూడ్ చేశారు. మీకు లాంచింగ్ ఆఫర్ కింద కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అరౌండ్ 3,000 మనకి HDFC, ICICI, యాక్సిస్, SBI కార్డ్స్ మీద 3,000 వరకు ఇన్స్టెంట్ కార్డ్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే అరౌండ్ 27,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది బేస్ వేరియంట్. అలాగే దీంట్లో మీకు ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు 12GB ర్యామ్ తీసుకుంటే అప్ టు 7GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. నా వరకు అయితే ఎనఫ్ ప్రిమ్స్ ఈ మొబైల్కి ర్యామ్ ఎక్స్పెన్షన్ అయితే మీకు అవసరమే లేదు. ఓవరాల్గా ఈ మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకు మెయిన్గా డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా కానీ ఈ మొబైల్ని కొంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేకి అయితే ఫిదా అయిపోవాల్సిందే. అటువంటి డిస్ప్లేని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇందులో ఉంటుంది. అండ్ మీ బడ్జెట్ 25,000 నుంచి 30,000 అయితే ఈ బడ్జెట్లో ఒక మంచి 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ పోకో F5 వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ అయితే ఆ ప్రైస్ సెగ్మెంట్లో అవుతుంది. బట్ నేను ఇచ్చే సజెషన్ మీ దగ్గరలో పోకో సర్వీస్ సెంటర్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పోకోనే మనకి రెడ్మీ సర్వీస్ సెంటర్లోనే మనకి పోకో అయితే చూస్తారు. ఎందుకంటే సర్వీస్ రిలేటెడ్ మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సర్వీస్ లేకపోతే. ఆల్రెడీ పోకోలో మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి. అందుకే పోకోని అవాయిడ్ కూడా చేస్తున్నారు. అందుకని 1+1 అంటే 2 years వారంటీ కూడా ఈ మొబైల్కి వీళ్ళు ఇస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.